కామారెడ్డి జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిలుగు, పెద్ద జనుము ఎరువుల కోసం ఉదయం 4 గంటల నుంచే సొసైటీ కేంద్రాల వద్ద రైతులు భారీగా క్యూ కట్టారు. అయితే సరిపడా ఎరువులు లేకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. మధు, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, ఎందుకంటే రైతులకు కడగలే మిగులుతున్నాయి. ఎందుకంటే గత 4 రోజులుగా ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకవైపు వడగళ్ల వానతో పంటలు నష్టపోయి అనేక మంది రైతులు రోడ్ల పాలవుతుంటే, మరోవైపు ఎరువుల కోసం ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కోసం అన్నదాతలు పడిగాపుల పట్టే పరిస్థితి మనకు కనబడ్డది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండ సొసైటీ వద్ద ఎండలో క్యూలైన్లో నిల్చున్న రైతులు జిలుగు విత్తనాల కోసం పాస్బుక్లను సైతం రాళ్లను ఎండలో పెట్టి పడిగాపులు కాస్తున్న చిత్రాలను విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆరుగొండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి తాండాతో పాటు బసవనపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎరువుల కోసం ఎండలో ఉండాల్సిన పరిస్థితి రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి సుమారు వరకు ఎండల్లో నిలబడి రైతులు క్యూలలో నిలబడ్డప్పుడు కూడా జిలుగు విత్తనాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. సొసైటీలలో ఇప్పటికే అనేక మంది పరిగాపులు కాసి లైన్లో నిలబడుతున్నప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడే నాదుడే కడువయ్యారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జిలుగు విత్తనాలకు సంబంధించిన ఏదైతే ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది, ఆ ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా జిలుగు విత్తనాలను రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తుంది సొసైటీల ద్వారా. ఈ సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్న జిలుగు విత్తనాలకు సంబంధించిన సరఫరా మాత్రం పూర్తిగా ఇటు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తారని చెప్పొచ్చు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఎండలో నిలబడిన పరిస్థితి రావడంతో అటు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గంటల తరబడి లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా అటు పట్టించుకున్న సొసైటీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చేయాల్సిన పరిస్థితి మనకు కనబడ్డది. ఒక్కో రైతుకు పంపిణీ చేయాల్సిన 30 కిలోల సంచిని ఇప్పటి వరకు దాంట్లో సరఫరా చేయక నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పొచ్చు. దీనివల్ల 2, 3, 4.5 ఎకరాలకు సంబంధించిన వారు అనేక మంది రైతులకు ఎకరానికి ఒక చొప్పున రావాల్సిన ఈ సంచి ఇప్పుడు ఒక్క సంచి కోసమే సుమారు గంటల తరబడి నిలబడితే మిగతా 4 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు ఈ జిలుగు విత్తనాల సంబంధించిన విత్తనాలు ఎలా అందుతాయని చెప్పేసి ఆందోళనతో రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి అటు రైతులు సైతం కోరుతున్నారు. ఎందుకంటే జిలుగు బస్తాలకు సంబంధించిన పంపిణీ చేయడంలో రైతులను ఇటు కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పొచ్చు. భవిష్యత్తులో విత్తనాలతో పాటు వాటికి సంబంధించిన ఎరువుల కోసం ఎంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందో అని చెప్పేసి రైతులు ఇప్పుడు తీవ్రంగా మనోవేదన పడుతున్నారు. ఎందుకంటే సారవంతమైన భూమిలో జిలుగు విత్తనాలకు సంబంధించిన ఏదైతే విత్తనాలు ఉంటాయో అవి ముందస్తుగానే రైతులు వేస్తుంటారో అనంతరం దాంతో పాటు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి అప్పుడు దాని తర్వాత ఎరువులతో పాటు విత్తనాలు సైతం వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా కేవలం జిలుగు విత్తనాల కోసమే గంటల తరబడి క్యూలను నిలబడితే రేపటి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని చెప్పేసి రైతులు సైతం ఇప్పటికే మనోవేదన గురవుతున్నారు. మరి రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. తీసుకొని